హే గైస్, సిస్టమ్స్ ముందు గంటలు గంటలు కూర్చొని వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కట్ చేసే బ్యాచ్ ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటి? ట్రెడిషనల్ వీడియో ఎడిటింగ్ స్ట్రక్చర్ మొత్తం చేంజ్ అయిపోతుందా? ఐ నో, లో క్వాలిటీ టెక్స్ట్ టు వీడియోస్ చేయడం చాలా కష్టం. ఏదో స్క్రిప్ట్ ఇస్తే ఆర్టిఫిషియల్ లుక్ ఉన్న బేసిక్ యానిమేషన్ జనరిక్గా వచ్చేది. బట్ టెక్స్ట్ జనరేట్ చేయడం వేరు, రియల్ వరల్డ్ ఫిజిక్స్ అండ్ కాంప్లెక్స్ వీడియో స్ట్రక్చర్ని ఎడిట్ చేయడం వేరు. గూగుల్ I/O 2026 లైవ్ ఈవెంట్లో వాళ్ళు జెమినై ఓమ్ని అనే ఒక అబ్సల్యూట్ మాన్స్టర్ వరల్డ్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏదో ఆటోమేటిక్ ఫిల్టర్స్ వేయడం కాదు, ఇట్ లిటరల్లీ అండర్స్టాండ్స్ రియాలిటీ. ఇది అసలు వీడియో ప్రొడక్షన్ ఎలా కంప్లీట్గా ఆల్టర్ చేయబోతుందో క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, బేసిక్గా టెక్నికల్గా చెప్పాలంటే జెమినై ఓమ్ని అప్డేట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్. దీన్ని వాళ్ళు డైరెక్ట్గా నేటివ్ మల్టీ మోడల్ వరల్డ్ మోడల్ అంటున్నారు. దీనికి టెక్స్ట్ ప్రాంప్ట్ మాత్రమే కాదు, అవుట్పుట్ ఫ్రేమ్ సెటప్, ఎగ్జిస్టింగ్ వీడియో క్లిప్, బ్యాక్గ్రౌండ్ లైవ్ వీడియో ఫీడ్స్, మైక్రో ఆడియో లేయర్స్ వీటన్నింటినీ సపరేట్గా ప్రాసెసింగ్ మోడల్స్ లేకుండా డైరెక్ట్గా సింగిల్ ఆర్కిటెక్చర్ లెవెల్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తుంది. సరే, ప్రాక్టికల్ యూసేజ్ ఏంటి? మీరు టైమ్ లైన్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసి ఫ్రేమ్ లేయర్స్, ట్రాకింగ్ కట్స్ అండ్ ఓవర్లేస్ తోటి కూర్చోవాల్సిన పని లేదు. నార్మల్ న్యాచురల్ లాంగ్వేజ్లో హే చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ టు రైనీ నైట్ అండ్ డెస్క్టాప్ సెట్టింగ్స్లో చెప్తే అది జస్ట్ లైట్ ఎఫెక్ట్ మాత్రమే చేంజ్ చేయదు, డైరెక్ట్గా ఎన్వైర్న్మెంట్ మెట్రిక్స్ చేంజ్ చేస్తుంది. ప్యూర్ ఫిజిక్స్ లాస్ లైక్ గ్రావిటీ ఆన్ రెయిన్ వాటర్ ఫ్లో అండ్ సర్ఫేస్ లెవెల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. ఇంత హెవీ ప్రాసెసింగ్ క్యాలిక్యులేషన్స్ ఫ్రేమ్ ఫాస్ట్గా రెండర్ చేస్తున్నాయంటే బ్యాక్ ఎండ్లో డిఫాల్ట్గా జెమినై 3.5 ఫ్లాష్ పైప్లైన్స్ రన్ అవ్వడం వల్లే. దీనివల్ల ఎగ్జిక్యూషన్ ఆపరేషన్స్ ట్రెడిషనల్ సిస్టమ్స్ కంటే ఎగ్జాక్ట్లీ 4 times ఫాస్టర్గా రన్ అవుతున్నాయి. ప్రాసెసింగ్ లేటెన్సీ అస్సలు లేదు. అండ్ బిగ్గెస్ట్ స్ట్రక్చరల్ చేంజ్ ఏంటంటే ఇది ప్రీమియం ఎంటర్ప్రైజ్ హై కాస్ట్ టూల్స్ తోటి లిమిట్ చేయట్లేదు. కాంటెంట్ క్రియేటర్స్ కోసం డైరెక్ట్గా ఫ్రీ టూల్స్గా రోల్అవుట్ చేస్తున్నారు. డైరెక్ట్లీ ఇన్సైడ్ యూట్యూబ్ షార్ట్స్ అండ్ యూట్యూబ్ క్రియేట్ యాప్ ఇంటిగ్రేషన్స్తో స్టాండర్డ్ లేఅవుట్ సెటప్ బ్లాక్ చేయకుండా డైనమిక్ వర్క్ ఫ్లో రన్ టైమ్ ఎగ్జిక్యూషన్ లూప్స్ బిల్డ్ చేసుకోవచ్చు. అయితే కంటిన్యూస్గా రియల్ వరల్డ్ ఫ్రేమ్స్ రెప్లికేషన్ జనరేట్ చేస్తున్నప్పుడు డీప్ ఫేక్స్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇందుకే గూగుల్ ట్రాకింగ్ అండ్ సెక్యూరిటీ కోసం బిల్డిన్గా సింత్ ఐడి డిజిటల్ వాటర్ మార్కింగ్ కోడ్ అండ్ మెటా ప్రోటోకాల్స్ని యూస్ చేస్తుంది, ప్రతి అవుట్పుట్ ట్రాకింగ్ కోడ్ క్లియర్గా ట్రేస్ చేయడానికి. ట్రెడిషనల్ ఎడిటర్స్ టూల్ కిట్కి ఇది ఒక థ్రెట్టా లేక ప్రొడక్టివిటీ ఆల్గరిథమ్స్ పెంచుతుందా? మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేయండి. రెగ్యులర్ జెన్యూన్ టెక్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.